ఓం శ్రీ ఉమాయే నమ. ఉమా సహస్ర వైశిష్టం దశమ శతకము సప్తత్రింశస్తబకము శ్లోకము మరియు తాత్పర్యము 18 నుండి 25 వరకు. శ్లోకం 18. వికృతి సర్వభూతాని ప్రకృతి పరదేవత సతపదస్తయోరాధ్యా త్రిపాదీ గీయతే పరా. తాత్పర్యము: సమస్త భూతములు వికృతి అని చెప్పబడును. పరదేవత మహేశ్వరి అనబడు సతీయోగ శక్తి పరబ్రహ్మమునకు ధర్మభూతమైన వికృతి యొగును. ఈ రెండిటిలో మొదటిదైన వికృతి పరబ్రహ్మము యొక్క పాదము, రెండవదైన ప్రకృతి త్రిపాది యొగును, స్వల్పాంశమగును. శ్లోకం 19. కబలీకృత్య సంకల్పానేకాపి స్యాద్యతాం మతిః భూతాని కబలీకృత్య దేవతాపి తదా పరా. తాత్పర్యము: మానవ బుద్ధి ఒక్కటే అయినను పుట్టిన సంకల్పములన్నిటినీ కబళించి తాను మాత్రము మిగిలినట్లు పరదేవత కూడా పుట్టిన భూతములన్నిటినీ కబళించి తాను నిర్వికార అయ్యుండును. శ్లోకం 20. భూతానాం ఆత్మనసర్గే సంహృతౌ చ తదాత్మని ప్రభవేద్దేవత శ్రేష్టా సంకల్పానాం యథాం మతిః. తాత్పర్యము: బుద్ధి తన నుండి సంకల్పములు ఉదయించుటకును తన ఎందే అవి లయించుటకును సమర్థమగునట్లు పరదేవతయు పరమాత్మ నుండి భూతముల సృష్టి విషయమున పరమాత్మ యందే వాని సంహార విషయమున సమర్థురాలగును. సమిష్టి వ్యష్టి విజ్ఞానముల వికాసమే సృష్టి, వాని సంకోచమే లయమ అని తెలుసుకొనవలెను. శ్లోకం 21. అనుభూత్యాత్మికాసేయ మేషశక్తి పరాత్పరా ఆధారచక్రే పిండేషు విరాజతి విభిన్నవత్. తాత్పర్యము: అనుభవస్వరూపిణి అయి పరాత్పరైన ఈ పరమేశ్వర శక్తి ఒక్కటే అయినను పాంచభౌతిక దేహములందు వేరుగా అనున్నది వలె ఒక్కొక్క దేహమునందు ఒక్కొక్క రీతిగా వేరుగా అనున్నది వలె మూలాధార చక్రమునందు విరాజిల్లుచున్నది. శ్లోకం 22. సూక్ష్మస్థూలే తతశాకే విద్యుచ్ఛక్తి సమీరవత్ తత్రాధ్యాజ్ఞానశక్తి స్యాత్ క్రియాశక్తిరనంతరా. తాత్పర్యము: మూలాధార చక్రమునందున్న పరమశక్తికి సూక్ష్మము స్థూలమైన 2 శాఖలు విద్యుచ్ఛక్తి వాయువు లాంటివి ఉన్నవి. ఆ రెండిటిలోనూ విద్యుచ్ఛక్తి వంటి మొదటిది జ్ఞానశక్తి కాగా రెండవది అనగా వాయువు వంటిది క్రియాశక్తి అగును. శ్లోకం 23. జ్ఞానేంద్రియాణి ప్రథమా విభూతి మనసా సహ కర్మేంద్రియాణి త్వపరా విభూతి సహసా సహ. తాత్పర్యము: అంతఃకరణ విశిష్టమైన జ్ఞానేంద్రియములు జ్ఞానశక్తి కాగా ఓజో విశిష్టమైన కర్మేంద్రియములు క్రియాశక్తి అగును. శ్లోకం 24. క్రియామూలముత జ్ఞానమూలం కిమితి చింతయన్ ఆత్మశక్తిమితో విద్వాన్ అమృతత్వయా కల్పతే. తాత్పర్యము: క్రియాశక్తి జ్ఞానశక్తులు రెండిటికి మూలము ఏది అని ఏకాగ్ర ధ్యానముతో తెలుసుకొని కోరువాడు ఆత్మశక్తిని పొందిన జ్ఞాని అయి మోక్షమును పొందును. శ్లోకం 25. గభీరాసుతరామేతాః
కాళికా తత్వకారికా ధియో భాసో గణపతేర్భవంతు విదుషాముదే. తాత్పర్యము: గణపతి కవి ప్రతిభాద్యోతికములై అర్ధగంభీరములై పరదేవతా స్వరూప ప్రతిపాదకములైన ఈ కారికలు పండితులకు ప్రీతిపాత్రములగుగాక. ఇది దశమ శతకము, సప్తత్రింశస్తబకము శ్లోకము మరియు తాత్పర్యము 18 నుండి 25 వరకు. సప్తత్రింశస్తబకము సమాప్తం. శుభం భూయాత్.